వెంకటేష్ గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు 13 అంశాలు 2 లక్షల రూపాయల రుణమాఫీ ఎప్పుడు చేస్తుందో అప్పుడు ఖచ్చితంగా రాజీనామా చేస్తా, రాజీనామాలకు కొత్త కాదంటూ హరీష్ రావు గారు అంటున్నారు. దీనికి మీరు ఏకీభవిస్తారా? అందులో భాగంగానే ఈరోజు మేము ఇక్కడికి వచ్చినాం, విద్యార్థి ఉద్యమకారులం ఇక్కడికి వచ్చినాము. రేవంత్ రెడ్డి గారు మాట ఇస్తే నిలబడతాడనే విషయాన్ని గుర్తు చేయడానికి ఇక్కడికి వచ్చినాము. కాబట్టి హరీష్ రావు గతంలో ఏమన్నాడు, మీరు 2 లక్షల రుణమాఫీ చేస్తే ఖచ్చితంగా రాజీనామా చేస్తా అన్నాడు. మరి 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది కదా, మరి ఎందుకు రాజీనామా చేయవు? ఎందుకు రాజీనామా చేయవు? 6 గ్యారెంటీలు 10 అంశాలు చెత్త ఆలోచన. ఈరోజు 6 గ్యారెంటీల్లో మేము 3 గ్యారెంటీలు అమలు చేసినాము, ఇంకా 3 గ్యారెంటీలు అమలు చేయబోతా ఉన్నాం, ఇంకా 4 గ్యారెంటీలు అమలు చేసినాము, ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేయబోతున్నాం. కాబట్టి ఎక్కడ కూడా మేము వెనక్కిపోయేటువంటి ముచ్చటే లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తాము. అందుకోసమే 6లో 4 గ్యారెంటీలు అమలు చేసినాం, ఇంకా 2 గ్యారెంటీలు అమలు చేస్తాము. అదేవిధంగా రైతు రుణమాఫీ చేసినాం. కాబట్టి ఈరోజు ముక్కు నేలకు రాయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము హరీష్ రావుని డిమాండ్ చేస్తున్నాం. ఇంతటితో వదిలిపెట్టే ముచ్చట లేదు, వదిలిపెట్టమిగా మీరు చేసినటువంటి అవినీతిని కక్కిస్తాము. మీరు చేసినటువంటి అవినీతిలో ఖచ్చితంగా మీరు కటకటాల పాలు కావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ప్రజలు కోరుకుంటా ఉన్నారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఎచ్చులకు పోతా ఉన్నది. నిన్న ఏవైతే 6,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేసిందో అవన్నీ కూడా రైతు బంధు డబ్బులు. ఆ రైతు బంధు డబ్బుల్ని ఇక్కడ డైవర్ట్ చేసి అలా ఎచ్చులకు పోతూ గొప్పలకు చెప్పుకుంటున్నట్టు ప్రతిపక్ష పార్టీ నాయకులు అంటున్నారు. దీని ఏకీభవిస్తారు? ఇప్పుడు వాళ్ళు మిగతా అంటే రైతు బంధుకు సంబంధించినటువంటి డబ్బులా, లేకపోతే ఇంకో డబ్బులా అని చెప్పేసి ఆరోపణలు చేస్తూ ఉన్నారు కదా. నీకేం తెలుసు? మేము ఎన్ని కష్టాలు పడి మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కూడా చెప్పడం జరిగింది కదా, రూపాయి కూడేసి పోగు చేసుకొని ఈరోజు మేము రైతులకు రుణమాఫీ చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారి మీద ఈరోజు హరీష్ రావు మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు కాదు రాజీనామా, గతంలో ఎన్నోసార్లు రాజీనామా చేసినావు, మీరు తప్పించుకున్నారు. రాజీనామా చేయడానికి కాదు, ఈరోజు ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు న్యాయం చేసినాడే గొప్పవాడు. నువ్వు ఎన్నడూ రాజీనామా చేసినా ఇప్పుడు రాజీనామా చేయి, సిగ్గుంటే ఇప్పుడు రాజీనామా చేయి. ఉద్యమ సమయంలో ఎంతోమందిని ఉద్యమకారులను ఉద్యమం చేసే వాళ్ళను ప్రజలు ఆశీర్వదించారు. కానీ ఈరోజు ప్రజలకు అన్యాయం చేసినావు తెలంగాణ వచ్చిన తర్వాత. అందుకోసమే ఈరోజు రేవంత్ రెడ్డి గారు మీరు చేయలేని పని ఈరోజు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని మీరు అర్చించేది పోయి ఈరోజు మీరు అంటే రాజీనామాలకు సిద్ధం రా, ముక్కు నేలకు రాయి. ఫస్ట్ రాజీనామా చేసే ముందు మేము ఆ పాపాలను కడుక్కుంటున్నాము. మేము గతంలో రైతులకు బేడీలు వేసినాము, అనేక మంది అంటే విద్యార్థి నిరుద్యోగులకు అన్యాయం చేసినాము, ప్రజలకు అన్యాయం చేసినాము, రైతులకు, కార్మికులకు, కర్షకులకు, ఉద్యోగులకు అందరికీ అన్యాయం చేసినాం. కాబట్టి తెలంగాణను సర్వనాశనం చేసి అవినీతి చేసినాం. కాబట్టి మేము ఈరోజు పశ్చాత్తాపడుతూ ముక్కు నేలకు రాస్తున్నామని చెప్పేసి ఫస్ట్ వచ్చి ముక్కు నేలకు రాయండి, అమరవీరుల స్తూపం దగ్గర క్షమాపణ చెప్పండి రైతులకు అని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. వెంకటేష్ గారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ప్రచారం చేస్తూ 2 లక్షల రూపాయల రుణమాఫీ అర్హులను అందరికీ అన్నది. కానీ ఇలా కొందరికని కొర్రీలు పెట్టి కొంతమంది పేర్లు మాత్రమే జాబితాలో ఇచ్చి మిగతా రైతులంతా విస్మరిస్తుందంటూ కూడా ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది వాస్తవమా కాదా? ఇప్పుడు మేము ఎంతమందికి రుణమాఫీ చేస్తామని చెప్పేసి మేము డొమెస్టిక్లో పెట్టినాం కదా, చూడొచ్చు కదా. అంటే ఈరోజు ఆరోపణలు చేయడమే కాదు, ప్రతి చిన్న సన్నకారు రైతులకు అందరికీ కూడా ఈరోజు మేము రైతులను ఆదుకున్నాము. 1,00,000 రూపాయల రుణమాఫీ చేసి గతంలో ఈ నెల లాస్ట్కు అంటే 1,50,000 తర్వాత ఆగస్టు 15 లోపు ఖచ్చితంగా 2 లక్షల రుణమాఫీ పూర్తిగా మొత్తం అయిపోతుందని చెప్పేసి ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. కానీ మీరు ఈరోజు ఏదో కండిషన్స్ పెట్టామని, లేకపోతే ప్రజల మధ్యలో దీన్ని కన్ఫ్యూజన్ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నారు. అందుకోసమే అబద్ధాలు హరీష్ రావు అని అందుకోసం చెప్తా ఉన్నాం. కుట్రదారుడు హరీష్ రావు, అదేవిధంగా కబ్జాకోరులు వీళ్ళంతా కూడా మీరు మాట్లాడితే ప్రజల నంబరు. ఈరోజు ప్రజల్లో మేము ఎవరెవరికి రుణమాఫీ చేసినామో మొత్తము పబ్లిక్లో పెట్టినాము, కావాలంటే చూసుకోండి. మీరు అబద్ధాలు సృష్టించి ప్రజల మధ్యలోకి తీసుకుపోవాలంటే ఎవరు రైతులు నమ్మరనే విషయాన్ని అర్థం చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మొన్నటిదాకా కూడా కొంత అధికార ప్రతిపక్ష నాయకుల మధ్య చర్చ జరిగింది. కేవలం రేషన్ కార్డు ఉన్న కుటుంబానికి 2 లక్షల రుణమాఫీ అని, లేకపోతే పాస్బుక్లు బ్యాంకులో ఉన్న వాళ్ళకి 2 లక్షల రూపాయల రుణమాఫీ అని. సో ఈ అనుమానాలన్నీ కూడా తొలగిపోయే అవకాశం ఉందా? రైతులు నిజంగా మాకు ఖచ్చితంగా రుణమాఫీ అవుతున్నటువంటి ఒక నమ్మకం కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉంచారు అనుకోవచ్చా? ఈరోజు ఎట్లాంటి అనుమానాలు లేవు, రైతులకు ఎట్లాంటి అనుమానాలు లేవు. అనుమానాలను సృష్టించేదే బీఆర్ఎస్. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ అనుమానాలను సృష్టించి ప్రజల మధ్యలో ఏదో అబద్ధాలు చెప్తే కాదో, ఈరోజు పేపర్లలో వాళ్ళ గుమస్త తెలంగాణలో ఏదోదో రాసుకున్నారు.
ఆ రైతులను మేము పోయి అడిగితే రైతులు మాకు అందరికి వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అబద్ధాలు సృష్టించి అనుమానాలను సృష్టించేది బీఆర్ఎస్. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ తొక్కితే పాతాళానికి పోతున్నది. ఈరోజు మీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా వచ్చి కాంగ్రెస్లో చేరుతూ ఉన్నారు. ఎందుకు? రైతుల పక్షాన, రైతుల పక్షపాతిగా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదనే విషయాన్ని అర్థం చేసుకొని ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మీ ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ వచ్చి చేరుతా ఉన్నారు. ఎమ్మెల్యేలని భయపడిస్తున్నారు, పోలీసుల ద్వారా మీకు థ్రెట్ ఉందంటూ వాళ్ళు కాల్స్ చేస్తున్నారు. దీనివల్ల భయపడే మా పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు తప్ప ఎక్కడ స్వచ్ఛందంగా ఇష్టపూరితంగా పార్టీ కండువా కప్పుకోవట్లేదంటూ అటు కేటీఆర్ అంటున్నారు. నిజంగా భయపెడుతున్నారా మీరు ఎమ్మెల్యేలని? ఈరోజు నేను అదే చెప్పిన కదా ఇంతకుముందు, భయపెట్టడం కాదు. ఈరోజు తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలు చూసి ఈరోజు అందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ క్యాడర్ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్కు వస్తూ ఉన్నారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారు చేసేటువంటి సంక్షేమము, అభివృద్ధి కార్యక్రమాలు చూసే వస్తున్నారు తప్ప ఎవరిని ఎందుకు భయపెడతాము? మేము గతంలో బీఆర్ఎస్ లాగా కాదు, కాంగ్రెస్ అనేది ఒక డెమోక్రటిక్ పార్టీ. భయపెట్టము, ఎవరిని కూడా భయపెట్టే ముచ్చటే లేదు. కాంగ్రెస్ అంటేనే ఒక గొప్ప చరిత్ర. కాంగ్రెస్ అంటేనే ప్రజలను కానీ అదేవిధంగా నాయకులను అందరినీ కూడా ఆదుకున్నటువంటి పార్టీ, అందరికి సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి పార్టీ, అందరినీ ఆదుకునేటువంటి పార్టీ. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ను, అభివృద్ధి కార్యక్రమాలను, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చి చేరుతా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ప్రజలకు అర్థం చేసుకున్నారు, ప్రజలకు తెలుసు. కానీ ఈరోజు మీరు మాత్రమే ఈరోజు అబండాలు లేకపోతే ఒక ప్రాపగండ చేసి బదనాం చేసేటువంటి కుట్రల్లో భాగమైనారు. కాబట్టి ఇదంతా ప్రజలు అర్థం చేసుకుంటారన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.